లాస్ట్ టైం ఎల్బిడబ్ల్యూ గురించి విన్నాం మనం క్లాస్. వాట్ ఈజ్ ఎల్బిడబ్ల్యూ? చెప్పరా లాస్ట్ క్లాస్ ఏంటి ఎల్బిడబ్ల్యూ? లేజర్ బీమ్ వెల్డింగ్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఓకే, introduction. The use of the electron beam in industry is relatively new. ఇది చాలా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ అనేది. The need of electron beam welding developed for welding costly metals such as titanium, molybdenum and tungsten as structural components. ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ ని ఎట్లా ఎందుకు డెవలప్ చేశారంటే కాస్ట్లీ మెటల్స్ కొన్ని ఉన్నాయి. అవి లైక్ టైటానియం చాలా కాస్ట్లీ అన్నమాట, ఇవి బంగారం లెక్క. మాలిబ్డినం, టంగ్స్టన్ ఇలాంటివి వెల్డింగ్ చేయడం కోసం ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ ని డెవలప్ చేయడం జరిగింది. ప్రాసెస్ అనగా ప్రక్రియ. Electron beam welding is an automatic welding process performed in a vacuum without a shielding gas. Shielding gas లేకుండా వాక్యూమ్ సహాయంతో మరి ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ అనేది ప్రాసెసింగ్ చేయబడుతుంది. In the electron beam process, electrons are emitted from the heated filament called cathode and then focused to a beam which is directed at the welding point. ఇక్కడ ఒక ఫిలమెంట్ లాంటిది ఉంటుంది, హీటెడ్ ఫిలమెంట్, దాన్ని క్యాథోడ్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి దీని గుండా ప్రసరిస్తూ అండ్ దెన్ ఫోకస్ టు ఏ బీమ్ వైపుగా ఫోకస్ చేస్తుంది, విచ్ ఈస్ డైరెక్టెడ్ ఎట్ ద వెల్డింగ్ పాయింట్. అది చివరిగా వెల్డింగ్ పాయింట్ కి చేరుకుంటుంది ఆ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ అనేది. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. అందులో వచ్చినటువంటి కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఎలక్ట్రాన్స్ ని ఉష్ణ శక్తిగా మారుస్తుంది. ద హీట్ ఈస్ గ్రేట్ ఎనఫ్ టు మెల్ట్ అండ్ ఫ్యూజ్ ద మెటల్. హీట్ అనేది ఆ యొక్క మెటల్ ని మెల్ట్ చేయడానికి, ఫ్యూజ్ చేయడానికి దోహదపడుతుంది. ద స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ రేంజెస్ ఫ్రమ్ 48,000 kms per second to 192,000 kilometers per second, depending upon the voltage of the unit. యూనిట్ వోల్టేజ్ ని బట్టి దీని యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంటుందంటే 48,000 నుంచి 192,000 కిలోమీటర్లు పర్ సెకండ్ కి అంత వేగంతో ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ప్రసరించడం జరుగుతుంది. ఫిగర్ నెంబర్ 1 లో the diagram showing about the principle of an electron beam welding. ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ యొక్క సూత్రము లేదా సిద్ధాంతము ఏ విధంగా ఉంటుందనేది ఫిగర్ రూపంలో కనబడుతుంది. ఇక్కడ ఎమిటర్ పైభాగము, ఎమిటర్ ఇక్కడ 2 ప్లేట్స్ మాదిరిగా ఉన్నాయి. బయాస్ ఎలక్ట్రోడ్ రింగ్ అంటారు వాటిని. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఎలక్ట్రాన్ బీమ్. ఈ యొక్క ప్లేట్ మాదిరిగా ఉన్నది యానోడ్ రింగ్. ఈ రెండు కూడా చూసినట్టయితే ద వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ అబౌట్ 1,75,000 volts. ఇక్కడికి మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ డిఫరెన్స్ దాదాపుగా 1,75,000 వోల్టులుగా ఉంటుంది. ఈ యొక్క బాక్స్ మాదిరిగా ఉన్నది ఎలక్ట్రోమాగ్నెటిక్ లెన్స్. చివర్లో ఎడ్జ్ లాగా ఉన్నది. Focal point where joint to be welded is positioned
ఎక్కడైతే జాయింట్ మనం వెల్డ్ చేయాలని అనుకుంటున్నామో అది ఫోకస్ చేసేటువంటి ప్రాంతం. ఓకే, ఇక్కడి నుంచే ఒక ఎలక్ట్రాన్ బీమ్ అనేది ప్రసరించి ఎలక్ట్రాన్స్ వేగవంతమైనటువంటి ఎలక్ట్రాన్స్ ఉష్ణశక్తిగా మారి మెటల్ని మెల్ట్ చేస్తూ వెల్డ్ చేసేటువంటి పద్ధతి ప్రక్రియ ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ ఎక్విప్మెంట్స్, దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే కనుక an electron beam welding machine consists basically of the following components. ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ యొక్క కింద పేర్కొన్నటువంటి భాగాలను కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ బీమ్ గన్, దాన్ని బ్రాకెట్ లో చూస్తే ఏ టంగ్స్టన్ ఫిలమెంట్, బి యానోడ్, సి కాథోడ్ అండ్ డి ఫోకసింగ్ కాయిల్, ఇవన్నీ కలిపి ఎలక్ట్రాన్ బీమ్ గన్. రెండవదిగా చూసినట్టయితే వాక్యూమ్ ఛాంబర్. మూడవది చూసినట్టయితే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. వాక్యూమ్ ఛాంబర్ అంటే ఒక గాలి మాదిరిగా ఉండేటువంటిది, పీడనం అత్యంత పీడనం ప్రసరించేటువంటి ఒక ఛాంబర్. ఛాంబర్ అంటే ఏంటిది? ఒక ప్రదేశం, క్లోజ్డ్ సర్క్యూట్ ని మనము ఛాంబర్ అని పిలుస్తాం. ఇది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ మిషన్ కన్సిస్ట్ ఆఫ్ బేసికల్లీ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ని కలిగి ఉంటుంది. ఇందులో మొదటిగా ఎలక్ట్రాన్ బీమ్ గన్. అదేంటి సార్ అన్న కదా, వివరంగా ఇచ్చింది కదా. ఎలక్ట్రాన్ బీమ్ గన్ అంటే మోస్ట్ ఎలక్ట్రాన్ బీమ్ గన్స్ యూజ్డ్ ఆర్ ది ట్రయోడ్ టైప్. ఎలక్ట్రాన్ బీమ్ గన్స్ చాలా వరకు కూడా ట్రయోడ్ టైప్ లో ఉంటాయి. It consists of tungsten filament, anode, cathode and focusing coil. వీటి లోపల ఏమేమి కలిగి ఉంటాయి? టంగ్స్టన్ ఫిలమెంట్, యానోడ్, కాథోడ్ మరియు ఫ్యూజింగ్ కాయిల్, ఫోకసింగ్ కాయిల్. The tungsten filament units electrons when it is heated in vacuum chamber to 2000 degrees centigrade. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ యూనిట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఇక్కడ వాక్యూమ్ ఛాంబర్ లోపల 2000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఎలక్ట్రాన్స్ క్యారీ ఏ నెగటివ్ చార్జ్ అండ్ ఆర్ రిపెల్డ్ బై ది cathode electrode and are made the pass through the central hole of the anode. Positive anode ఏంటి? పాజిటివ్ ప్లస్ ఉంటుంది. cathode ఏంటిది? నెగటివ్. సైన్స్ వచ్చిందా? Physics. The electrons are greatly accelerated by the potential differences between anode and cathode. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ జనరల్ గా ఎట్లా యాక్సిలరేట్ చేయబడతాయి అంటే వాటి యొక్క సామర్థ్యంలో ఉన్నటువంటి వ్యత్యాసం బట్టి ఇవి యాక్సిలరేట్ చేయబడతాయి యానోడ్ కి cathode కి మధ్య. Then the beam is focused by the lens. బీమ్ అనేది లెన్స్ ద్వారా ఫోకస్ చేయబడతాయి. బ్రాకెట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోకసింగ్ కాయిల్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోకసింగ్ కాయిల్ ద్వారా కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. ద పర్పస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇంటూ ఏ నారో బీమ్. ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క పర్పస్ ఏంటంటే ఒక నారో బీమ్ ని ఫామ్ చేస్తుంది. నారో అంటే ఇరుకుగా మారిపోవడం. ఇక్కడ చూసినా నారో బీమ్ అనేది ఫామ్. పోతే vacuum chamber. The vacuum chamber is operational conjunction with pumps and pumping system and to control the vacuum environment. Vacuum environment ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది vacuum chambers. అందుకని ఉంటాయి. Vacuum chamber is operated by the conjunction with pumps. Conjunction with pumps చేత ఆపరేట్ చేయబడుతుంది. The size and design of the vacuum chamber used in electron beam welding will depend on the dimensions of the weldment. Weldment యొక్క డైమెన్షన్ బట్టి ఈ యొక్క బీమ్ వెల్డింగ్ అనేది చేస్తారు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే ఈచ్ మిషన్ ఈజ్ ఎక్విప్డ్ విత్
సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ప్రతి ఒక్క మిషన్ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో లింకప్ అయ్యి డిజైన్ చేయబడి ఉంటుంది. ఎక్విప్డ్ విత్ సమ్ ఫార్మ్ ఆఫ్ కొన్ని రకాల పద్ధతులతో మిళితమై ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ టు ప్రొవైడ్ మూమెంట్ అండ్ ఫర్ ది గన్ అండ్ వర్క్. ఎందుకు అంటే గన్కి వర్క్కి మూమెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇదంతా. దీస్ సిస్టమ్స్ ఆర్ వెరీ These systems are usually driven by motors. జనరల్ గా DC మోటార్స్ చేత అవి నడపబడతాయి. which control position, location and velocities of both the gun and the work. Gun ki work ki position, location and velocities of the both gun and work. వీటిని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ వెల్డింగ్ ప్రొసీజర్. మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏంటిది, దాని పద్ధతి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫిగర్ నెంబర్ 2 shows the electron beam welding equipment and setup. The machine has a chamber in which a filament is used. ఇదంతా కూడా ఏంటిది, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, EBW. LBW అంటే లేజర్ బీమ్ వెల్డింగ్, EBW అంటే ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఎలక్ట్రాన్స్ అనేవి కరెంటు విద్యుత్ తీగలో మనం పట్టుకున్న షార్ట్ ఎంత వస్తుంది, ఎలక్ట్రాన్స్ ప్రవహిస్తుంది. కరెంట్ ఉండాలంటే వైర్లో ఎలక్ట్రాన్స్ ప్రవహిస్తుంది కాబట్టి ఆ యొక్క ఉష్ణశక్తి అనేది ఒక్కదాని వర్క్ ఎక్కువ వోల్టేజ్ ఉండదు. అన్నింటి వర్క్ రెండు ఎలక్ట్రాన్స్ కలిసి మన సిలిండర్కి షాక్ అనేది వస్తుంది. ఒకటి పట్టుకున్న వస్తుంది, ఒక్కరి వర్క్ వాళ్ళ పక్షులు ఒకదాని వాటి కాళ్ళ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్సులేషన్ ఉంటుంది. అవి కంప్యూటర్ డిస్ప్లే పోతే చనిపోతుంది. రెక్కలు తాగినా ఖచ్చితంగా షాక్ వోల్టేజ్ అనేది చెందుతుంది. ఒకటి ఎలక్ట్రాన్ దానికి సర్కిల్ చేస్తుంది. ఎస్ ఎస్. సో ఇది ఫిగర్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇదంతా కూడా చాలా భాగాలు ఉంటాయి. ఇన్సులేటర్ ఇట్లా ఉంది, ఇక్కడ ఎయిర్ ఇన్లెట్, ఫిలమెంట్, బయాస్, యానోడ్, వాక్యూమ్ బైపాస్ వాల్, కాలం వాల్, డయాగ్రామ్ మొత్తం. చేస్తారు సార్. The filaments of gives off a stream of electrons. సో ఇదంతా కూడా, సో ఇదంతా ఎందుకు కానీ మనకు ఇది ప్రొసీజర్. ఈ యొక్క ఏం జరుగుతుంది అని అంటే, ఎలక్ట్రాన్స్ విడుదలయ్యి, ఎలక్ట్రాన్స్ ఒక మెటల్ని మెల్ట్ చేసేంత శక్తి కలిగి, ఉష్ణ శక్తిని కలిగి ఉండడం వల్ల ఆ మెటల్ని మెల్ట్ చేస్తూ వెల్డింగ్ అనేది అక్కడ ఫార్మేషన్ చేస్తుంది ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ ద్వారా. ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ అనేది జనరల్గా అన్నిటికీ చేసేటువంటిది కాదు. కాస్ట్లీ మెటీరియల్ లైక్ టంగ్స్టన్, వెనడియం, ఏంటంటే అవి మాలిబ్డినం, టంగ్స్టన్, టైటానియం, ఇలాంటి వాటి కోసం అని ఈ యొక్క డిజైన్, ఈ యొక్క ఆధునికమైనటువంటి ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ ని డెవలప్. ఈ ఫిలమెంట్ ఎలక్ట్రాన్స్ ని విడుదల చేస్తుంది. దీస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది ఎమిటర్ పాసెస్ త్రూ అన్ యానోడ్ కాలం వాల్యూ. యానోడ్ గుండా ప్రవహించి కాలం వాల్యూలో డయాఫ్రామ్ అండ్ దెన్ పాసెస్ త్రూ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాల్డ్ మ్యాగ్నెటిక్ లెన్స్. మ్యాగ్నెటిక్ లెన్స్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి
ప్రసరించడం వల్ల దిస్ మ్యాగ్నెటిక్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఫోకస్ హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ బీమ్ విచ్ ఆల్సో possesses a high heat intensity. హై హీట్ ఇంటెన్సిటీ అంటే ఎక్కువ ఉష్ణముని ఉత్పత్తి చేస్తుంది. వెల్డింగ్ అనేది అవుతుంది అన్నమాట. ఎవరది అన్మ్యూట్ చేసింది మళ్ళా మధ్యలో? అడ్వాంటేజెస్ ఏంటంటే ద వెల్డ్ జోన్ ఈజ్ ఏ అండ్ హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఆర్ రిలేటివ్లీ స్మాల్ ఇన్ ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ లోపల వెల్డ్ జోన్ మరియు హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది తక్కువగా ఉంటుంది. డిస్టార్షన్ ఎఫెక్ట్స్ ఓన్లీ వెరీ స్మాల్ ఏరియా. డిస్టార్షన్ అనేది చాలా కొద్ది ప్రదేశంలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. అంటే మంచిగా డిస్టార్షన్ లేకుండా వెల్డ్ అనేది జరుగుతుంది. మూడవది ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అచీవింగ్ డీప్ పెనట్రేషన్. మంచిగా డీప్గా అది వ్యాప్తి చెందడానికి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. తర్వాత 4వ పాయింట్ చూస్తే ఆన్ స్టీల్ ప్లేట్ 100 mm థిక్ వెల్డ్ కెన్ బి మేడ్ ఇన్ వన్ పాస్ at a speed of 170 millimeters per minute with penetration. ఒక స్టీల్ ప్లేటు ఆన్ స్టీల్ ప్లేటు 100 mm థిక్నెస్. 100 mm థిక్నెస్ అంటే చూడండి, చాలా హై లెవెల్ థిక్నెస్ ఉన్నటువంటి ప్లేట్ని కూడా అది 170 millimeters per minute స్పీడ్లో చేసేయవచ్చును. అదొక అడ్వాంటేజ్. యూసేజ్ ఆఫ్ కరెంట్ ఓన్లీ ఇన్ ద milliampere range and is required. కరెంట్ అనేది ఒక మిల్లీ-ఆంపియర్ రేంజ్ మాత్రమే సరిపోతుంది. while the other electrical welding system manually amperes are required, many amperes are required. మిగతా వెల్డింగ్ లోపల చాలా ఆంపియర్స్ కరెంట్ అనేది ఉత్పత్తి తీసుకుంటుంది, కన్జ్యూమ్ చేస్తుంది. కానీ ఇది చాలా మిల్లీ ఆంపియర్ మాత్రమే కరెంటు కాలుతుంది. స్పీడ్ ఆఫ్ వెల్డింగ్ ఈస్ హై. చాలా స్పీడ్గా వెల్డింగ్ చేయవచ్చును. నో పోరోసిటీ అండ్ కంటామినేషన్స్ కానీ పోరోసిటీ కానీ ఉండదు. వెరీ యూస్ఫుల్ అండ్ టు వెల్డ్ టైటానియం, జిక్రోనియం, మాలిబ్డినం విత్ సేమ్ కంట్రోల్ ఆఫ్ ప్యూరిటీ యాజ్ ఇన్ ది ఒరిజినల్ మెటీరియల్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఈస్ హై. ఎక్విప్మెంట్ యొక్క ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్స్ట్రక్టెడ్ జాయింట్స్ కెన్ బి వెల్డెడ్ బికాస్ ఎలక్ట్రాన్ బీమ్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఓన్లీ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది కనుక ఓన్లీ అబ్స్ట్రక్టెడ్ జాయింట్స్ మాత్రమే ఇందులో చేయగలుగుతాం. తర్వాత జాబ్ ఈజ్ లిమిటెడ్ ఇన్ సైజ్డ్ యాజ్ పర్ ది వర్క్ ఛాంబర్ డైమెన్షన్స్. జాబ్ అనేది లిమిటెడ్ ఇన్ సైజ్ లోపల లిమిటెడ్గా ఉండడం వల్ల యాజ్ పర్ ద వర్క్ ఛాంబర్ డైమెన్షన్స్లో చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. Switch on your videos. I will take screenshot. Umari Shashank. Okay. जुड़ा हुआ है आगे कुछ. Okay, right, all of you. Bye bye. See you on Tuesday. Right, okay, bye.